శ్రీనివాస్ ఈసారి దాదాపుగా యువత పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు అంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం బయటకు వచ్చిన నేపథ్యం దాదాపు 82% ఓటింగ్ పోలింగ్ అయింది ఈసారి అంటే సుమారుగా మహిళలు కానీ యువత కానీ ఇంత ఉధృతంగా బయటకు వచ్చి ఓటేయడానికి గల కారణం ఏంటంటారు? అలాగే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కానీ అంటే మహిళలు దానికి అట్రాక్ట్ అయ్యారనుకోవాలా, లేకపోతే మొదటి సంతకం నా తొలి సంతకం జాబ్ క్యాలెండర్ మీద అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల మీద డిపెండ్ అయ్యి ఈరోజు యువత ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలందరూ తరిమికొట్టారు. దాంట్లో భాగంగా యువత, ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో యువత అంతా పక్క రాష్ట్రాలకు తరలినటువంటి దుస్థితి మనందరం చూసాం. అక్కడికి వెళ్ళినా సరే సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో ఎప్పుడైతే రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి యువత విద్యార్థులందరూ కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా యువత కానివ్వండి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి యువత కోసం అందరూ కూడా కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీకే 40 ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి పార్టీకే మేము ఓటేస్తాం, నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనే మాకు ఉద్యోగ అవకాశాలు తీసుకురాగలరు, అటువంటి నాయకుడిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి యువత ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో అదృశ్యమైపోయినటువంటి మహిళలు ఈ ప్రపంచంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అత్యధిక శాతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైపోయినటువంటి. సో దీన్ని కూడా ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలోనే జరిగిన ఇటువంటి మహిళలకి ఒక రక్షణ లేదని చెప్పేసి మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క ఇదిని కాపాడుకోవడం కోసం ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి ఈరోజు 82% పోల్ అవటం కారణం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళలు. దాంట్లో భాగంగా రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళ సొంత పొలాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ పొలాలకి వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల పొలాలకి జగన్ ఫోటోలు వేసుకొని ఈరోజు మా ఆస్తులను కూడా కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి చూస్తున్నాడని చెప్పేసి రైతులందరూ ఏడుస్తున్నటువంటి దృశ్యం చూసాం. ఇది చివరి ఘట్టంలో తీసుకొచ్చి ఆస్తులు కబ్జా చేయడానికి చూస్తున్నటువంటి దృశ్యం. గత 4 ఏళ్లలో పొలానికి వాతావరణ శాతం వర్షాలు వస్తే పొలంలో నష్టపోతే ఆ పొలానికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతును పట్టించుకోకుండా, ఆ రైతు పొలాన్ని పట్టించుకోకుండా, ఆ రైతే పొలంలో అదే పొలానికి చల్లాల్సినటువంటి పురుగుల మందుని అదే రైతు తాగి చనిపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూసాం. అటువంటి రైతులను కూడా ఆదుకోలేనటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరుము కొట్టడం కోసమే రైతులందరూ కూడా వారు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ కూటమికి ఈరోజు ఓటేయడం జరిగింది. అంటే విదేశాలకు వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 151 కన్నా ఎక్కువ గెలుస్తున్నాం అని చెప్పి వాళ్ళందరినీ ఏదో ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకు అంత అభద్రతా భావంతో ఈ రోజున ఒక ఈవీఎం భద్రతా సిబ్బంది ఉన్నటువంటి స్టోర్ రూమ్లో ఈవీఎంలో పగలగొడటానికి ఒక ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే వెళ్ళినా, లేకపోతే కొన్ని చోట్ల కావాలని దాడులు చేస్తున్నా, ఎందుకు ఇంత అభద్రతా భావంలో ఎందుకు ఉన్నారంటే వాళ్ళకి అర్థమైపోయిందంట. టోటల్ క్లియర్. ఇదే పల్నాడు మాచర్లో పిల్లిల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం. నేను హైదరాబాద్లో ఉన్నాను, బయలుదేరితో 2 గంటల్లో మాచర్లో వస్తా అంటాడు. ఇదే మాచర్ల సెంటర్కి రామని చెప్పేసి ఆ మాచర్లలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, ఎంపీపీలు, వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, నువ్వు మొగోడివే 2 గంటల్లో వస్తావు, అదే మాచర్ల సెంటర్కి రా అంటున్నారు. దమ్ము ధైర్యం చేయనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంత ఆడంగతనంతో మాటల వ్యాఖ్యలే చేయగలరు కానీ చేతల్లో చూపెట్టలేనటువంటి దౌర్భాగ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డి. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే ఇవాళ రిజర్వ్లో పెట్టింది, నిన్న ఏదైతే తీర్పును రిజర్వ్లో చేసినటువంటి హైకోర్టు న్యాయస్థానాలు అంటే మాకు చాలా గౌరవం. న్యాయస్థానాలు ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకునికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉల్లంఘించకుండా కొన్ని పనులు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి, వాటిలో ఉల్లంఘించి చేసినటువంటి పనుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి చేశాడు. దీనికి 3 చట్టాల్లో 10 సెక్షన్ల మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. భయపడేవాడు కాబట్టి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఇది పక్కన పెడితే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. రేపొద్దున మేము గెలుస్తూ ఉన్నాం, 151 సీట్లు పైన వస్తూ ఉన్నాయి, వై నాట్ 175 అంట వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మేము గెలిస్తే విశాఖపట్నంలోనే ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని జరుగుతూ ఉందని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈరోజు చెప్తా ఉన్నా, రేపు 4వ తారీఖు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలవబోతా ఉంది. 9వ తారీఖు అమరావతి రాజధానిలో నారా చంద్రబాబు నాయుడు అనే నేనుగా ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు.
ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, మా ప్రభుత్వం గెలవబోతా ఉంది, దమ్ముంటే కాసుకోండి. 7వ తారీఖు నుండి అదే అమరావతిలో నేను ఒక విద్యార్థి యువత నాయకుడిగా 7వ తారీఖు నుంచి అక్కడే ఉంటానని చెప్పి కూడా ఈ వైసీపీ ముఖాలకు తెలియజేస్తా ఉన్నా. సో చివరగా ఈ రోజున అంటే పోల్ బూతుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకి సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆ రోజున ఇంకెంత అల్లర్లు చేస్తారు అనేటువంటి. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కూడా ఇంత దారుణంగా ఏదో ఒక విధంగా వాటిని ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తించే తీరుని ఎప్పుడైనా గతంలో చూశారు? గతం భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత 76 సంవత్సరాలు గడిచిన గారా ఇట్లాంటి ఎలక్షను ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చూడలేనటువంటి ఎన్నికలు ఈ ఏడాది చూస్తూ ఉన్నాం. ఈ చరిత్రలో ఈ ఎలక్షన్ అనేది చరిత్రాత్మకంగా నిలిచిపోతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు గెలుపు అనేది కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి మరో 40 ఏళ్ళు పార్టీ దిశ నిర్దేశించే విధంగా 40 సంవత్సరాలు విజయకేతనం ఎగరేసే విధంగా కూడా ఈ కూటమి గెలుపు కూడా ఈ విధంగా ఉంటుంది. ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకే పార్టీకి, ఒక రెడ్లకి, ఒక కులానికి పనిచేస్తూ ఉన్నారో, ఒక నాయకుడికి పనిచేస్తూ ఉన్నారో, ఆ ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం కూడా జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పటికీ వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు అనేక రకాలుగా నగర బహిష్కరణలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఆల్రెడీ వీళ్ళ నాయకులందరూ కూడా పాస్పోర్ట్లు రెడీగా చేసుకొని వీసా టికెట్లు కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు. అతి తొందరలో 3వ తారీఖు నుంచి 4వ తారీఖు పొద్దున్న లోపల వీళ్ళు టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, 4వ తారీఖు నుంచే మీరు అమరావతిలో ఉంటా అంటున్నారు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. అంటే గతంలో బండ్ల గణేష్ గారు కూడా కాంగ్రెస్ గెలవబోతుంది, నేను అసెంబ్లీలో అక్కడ దగ్గర పడుకుంటాను, అసెంబ్లీ నుంచి అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం నేను దగ్గర నుండి చూస్తానని చెప్పి అంటే అదొక ఇది గుర్తొస్తుంది. బండ్ల గణేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు సవాల్ చేస్తున్నారా, లేదా ఏంటి మీ ఆత్మస్థైర్యం? భారతదేశ చరిత్రలో కనువిని ఎరగని రీతిలో ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది. 9వ తారీఖు అమరావతి రాజధాని ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. 7వ తారీఖు నుంచే నేను అమరావతి రాజధానిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి స్థలంలోనే నేను నిద్రించడం కూడా జరుగుతూ ఉంది. ఈ సవాలు ఒకళ్ళ ఇన్స్పిరేషన్ కూడా కాదు, ఒక విద్యార్థి, ఒక యువత నాయకుడిగా గత 5 సంవత్సరాల్లో ఒక విద్యార్థి యువతలు పడినటువంటి కష్టాలు నాకు తెలిసినటువంటి వ్యక్తిని. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే ఎన్ని అవకాశాలు, ఎన్ని ఉపాధులు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర బాగోగుల కోసం ఎన్ని మంచి పనులు చేస్తారనేది తెలుసు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చూడటం కోసమే నేను 4వ తారీఖు ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది. 7వ తారీఖు నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి స్థలంలోనే కూడా నేను నిద్రిస్తానని కూడా తెలియజేస్తాను. 8 గంటల పాటు అక్కడే ఉంటారు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా? ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా నేను అదే స్థలంలో నేను నిద్రించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చూసేంత వరకు కూడా అక్కడ నుంచి వెళ్ళే పరిస్థితులు కూడా లేదని తెలియజేస్తాను.